Good morning, students. My name is Kishore, lecturer in physics, K&HL Degree College, ఏలూరు. మనం ఇప్పుడు ఏం చేస్తున్నాం, ఇంటర్ఫరెన్స్ అనే టాపిక్ గురించి నేర్చుకుంటున్నాం. అది యూనిట్ 2, సెకండ్ బిఎస్సి థర్డ్ సెమిస్టర్. ఇంటర్ఫరెన్స్లో మనం ఇప్పటి వరకు లాస్ట్ క్లాస్లో ఫ్రెనల్స్ పైరిప్రిజం గురించి తెలుసుకున్నాం. దాని యొక్క వేవ్ లెంత్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తారో గురించి కూడా చెప్పుకున్నాం. మనం ఇవాళ క్లాస్లో ఏం చేద్దాం అనమాట, ఆబ్లిక్ ఇన్సిడెన్స్ ఆఫ్ ఎ ప్లేన్ వేవ్ అనే థిన్ ఫిలిం డ్యూ టు రిఫ్లెక్టెడ్ అండ్ ట్రాన్స్మిటెడ్ లైట్. దీన్ని కొసైన్ లా అని కూడా అంటారు. ఆబ్లిక్ ఇన్సిడెన్స్ ఆఫ్ ఏ ప్లేన్ వేవ్ అనే థిన్ ఫిలిం డ్యూ టు రిఫ్లెక్టెడ్ అండ్ ట్రాన్స్మిటెడ్ లైట్. దీన్ని కొసైన్ లా అని కూడా పిలుస్తారు అనమాట. ఆబ్లిక్ ఇన్సిడెన్స్, థిన్ ఫిలిం మీద ఆబ్లిక్ ఇన్సిడెన్స్ జరిగితే ఏం జరుగుతుంది, ఇది మనం చెప్పుకోవాలి ఇవాళ క్లాస్లో. చూడండి, డయాగ్రామ్ ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఒక థిన్ ఫిలిం మనం తీసుకున్నాం అనమాట. చూడండి, కన్సిడర్ ఎ ట్రాన్స్పరెంట్ ఫిలిం ఆఫ్ థిక్నెస్ టీ అండ్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ మ్యూ. మనం ఒక ట్రాన్స్పరెంట్ ఫిలిం ఒకటి తీసుకున్నాం. ట్రాన్స్పరెంట్ ఫిలిం, దానికి థిక్నెస్ ఎంత అనుకున్నాం, టీ అనుకుంటున్నాం. రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఎంత అనుకుందాం, మ్యూ అనుకుందాం. ఒక ట్రాన్స్పరెంట్ ఫిలిం తీసుకున్నాం, దాన్ని మనం తీసుకున్న ఫిలిం యొక్క థిక్నెస్ ఎంత, టీ. రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఎంత, మ్యూ అనుకుందాం. ఏ రే ఆఫ్ లైట్ పీక్యూ ఈజ్ ఇన్సిడెంట్ ఆన్ ద అప్పర్ సర్ఫేస్ ఆఫ్ ఏ థిన్ ఫిలిం. ఇదిగోండి, పీక్యూ అనే ఒక లైట్ రే వచ్చి, ఇదే థిన్ ఫిలిం యొక్క అప్పర్ సర్ఫేస్, ఇది థిన్ ఫిలిం యొక్క లోవర్ సర్ఫేస్. జీహెచ్ అనేది అప్పర్ సర్ఫేస్, G1 H1 అనేది లోవర్ సర్ఫేస్. పీక్యూ అనే ఒక రే వచ్చి ఇక్కడ అప్పర్ సర్ఫేస్ మీద ఇన్సిడెంట్ అవ్వగానే ఒక పార్ట్ ఆఫ్ లైట్ ఏమవుద్ది, రిఫ్లెక్ట్ అయింది 1. రిమైనింగ్ పార్ట్, సెకండ్ పార్ట్ ఏమైంది, ఇలాగా ట్రాన్స్మిట్ అయింది అనమాట. 1 ఇలా రిఫ్లెక్ట్ అయింది, ఇంకో పార్ట్ ఏమైంది, ఇలాగా ట్రాన్స్మిట్ అయింది. అదే చెప్తాను చూడండి. A ray of light PQ is incident on the upper surface of the thin film. A ray of light PQ is incident on the upper surface of the thin film. In this, a part of light is reflected along QY. Remaining light is transmitted along QR as shown in the figure. In this, అంటే ఒక లైట్ రే అప్పర్ సర్ఫేస్ మీద పడంగానే దాంట్లో కొంత భాగం ఇదిగోండి QY, ఇలాగా QY కింద రిఫ్లెక్ట్ అయింది, మిగతా భాగం ఏమైంది, ఇలా ట్రాన్స్మిట్ అయింది. అదంతా QR. QY అనేది రిఫ్లెక్టెడ్ లైట్ రే, QR అనేది ఇక్కడ ఏంటనమాట, ట్రాన్స్మిటెడ్ లైట్ రే అనమాట. అంటే PQ అనే లైట్ రే వచ్చి ఒక అప్పర్ సర్ఫేస్ మీద ఇన్సిడెంట్ అనేది, దాంట్లో కొంత భాగం QI అనేది రిఫ్లెక్ట్ అయింది అప్పర్ సర్ఫేస్ మీద, QR అనేది ఏమైంది, ట్రాన్స్మిట్ అయింది అనుకుందాం. A part of light is reflected along QI and remaining part is transmitted along QR as shown in the figure. At R, మళ్ళీ ఏం జరుగుతుంది, R అంటే లోవర్ సర్ఫేస్. At R, a part of light is reflected along RS and finally emerges out along ST. R దగ్గర పడంగానే కొంత భాగం ఇటు వెళ్ళిపో ట్రాన్స్మిట్ అవుద్ది. ఎట్ ఆర్ ఏ పార్ట్ ఆఫ్ లైట్ ఈజ్ రిఫ్లెక్టెడ్ అలాంగ్ ఎంత, ఆర్ఎస్ కొంటే ఇలా రిఫ్లెక్ట్ అయ్యి ఫైనల్లీ ఏమవుతుంది, ఎమర్జెస్ ఎట్ అలాంగ్ ఎస్టీ. దీని 2 ఫైనల్ గా ఇదిగోండి సెకండరీ ఏమైంది, ఇలా లోపలికి వెళ్ళి ట్రాన్స్మిట్ అయ్యి మళ్ళీ రిఫ్లెక్ట్ ఫైనల్ గా ఎస్టీ లాగా బయటకు వచ్చింది అనమాట. ఫస్ట్ రే ఏంటి, క్యూఐ ఇలా రిఫ్లెక్ట్ అయింది, ఫైనల్ గా ఏమైంది, ఎస్టీ లాగా బయటకు వచ్చింది అనమాట. అంటే ఏం జరుగుతుంది, మనం ఇక్కడ ఏం తీసుకున్నాం, ఒక ట్రాన్స్పరెంట్ ఫిలిం, ఒక ట్రాన్స్పరెంట్ గా ఉండే ఒక థిన్ ఫిలిం తీసుకున్నాం, దానికి రిఫ్రాక్ట్ ఇండెక్స్ మ్యూ అనుకున్నాం, థిక్నెస్ ఎంత ఉందనుకున్నాం, టీ ఉందనుకున్నాం. ఒక లైట్ రే పీక్యూ అనే లైట్ రే వచ్చి అప్పర్ సర్ఫేస్ మీద ఇన్సిడెంట్ అయింది అనమాట. పీక్యూ అనే లైట్ రే వచ్చి అప్పర్ సర్ఫేస్ ఆఫ్ ద ఫిల్మ్ మీద ఇన్సిడెంట్. ఇన్ దిస్ ఏ పార్ట్ ఆఫ్ లైట్ ఈస్ రిఫ్లెక్టెడ్ ఆన్ క్యూ. దీంట్లో కొంత భాగం ఏమైంది, క్యూఐ కింద రిఫ్లెక్ట్ అయింది అనుకున్నాం. రిమైనింగ్ భాగం ఏమైంది అనుకున్నాం, క్యూఆర్ కింద ట్రాన్స్మిట్ అయింది. దిస్ ఏ పార్ట్ ఆఫ్ లైట్ ఈస్ రిఫ్లెక్టెడ్ ఆన్ క్యూఐ, రిమైనింగ్ పార్ట్ ఈస్ ట్రాన్స్మిటెడ్ ఆన్ క్యూఆర్. దీని పడంగానే కొంత భాగం ఏమైంది, క్యూఐ కింద రిఫ్లెక్ట్ అయింది అనుకున్నాం, మిగతా భాగం క్యూఆర్ కింద ట్రాన్స్మిట్ అయింది అనుకున్నాం. ఎట్ ఆర్ దగ్గర పడంగానే ఏమవుద్ది, ఆర్ఎస్ కింద రిఫ్లెక్ట్ అయ్యి ఫైనల్ ఎమర్జెస్ అవుట్ ఎలా ఎస్టీ అనమాట. ఎట్ ఆర్ ఏ పార్ట్ ఆఫ్ లైట్ ఈస్ రిఫ్లెక్టెడ్ అలాంగ్ ఆర్ఎస్, ఫైనల్లీ ఎమర్జెస్ అవుట్ ఎలా ఎస్టీ. ఫైనల్ గా ఏముంది, ఎస్టీ కింద బయటకు వచ్చింది అనుకుందాం. డ్రా పర్పెండిక్యులర్ ఎస్ఎక్స్ ఆన్ క్యూఐ. ఒక పర్పెండిక్యులర్ డ్రా చేద్దాం. డ్రా పర్పెండిక్యులర్ ఎస్ఎక్స్ అనే ఒక పర్పెండిక్యులర్ డ్రా చేస్తాం. దేని మీద, క్యూఐ మీద. డ్రా పర్పెండిక్యులర్ ఎస్ఎక్స్ ఆన్ క్యూఐ. ఒక పర్పెండిక్యులర్ డ్రా చేద్దాం మనం ఎస్ నుంచి దేని మీదకి, క్యూ అయిన లైట్ కి, దాన్ని ఏమనుకుందాం, ఎస్ఎక్స్ అనుకుందాం అనమాట. లెట్ ద యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ ఈజ్ ఐ, యాంగిల్ ఆఫ్ రిఫ్రాక్షన్ ఈజ్ ఆర్. ఇదిగోండి, ఇక లైట్ రే ఇన్సిడెంట్ అయింది కదా అప్పర్ సర్ఫేస్, ఇక్కడ నార్మల్ డ్రా చేసాం అనుకోండి, నార్మల్ తో ఇన్సిడెంట్ లైట్ రే చేసే యాంగిల్ ఏమంటారు, యాంగిల్ ఆఫ్ ఇన్సిడెంట్ అంటారు. ఒక నార్మల్ తో ఇన్సిడెంట్ లైట్ రే పీక్యూ చేసే యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ అంటారు. ఇదిగోండి రిఫ్రాక్ట్ అయింది కదా, ఈ రిఫ్రాక్ట్ అయిన రైట్ రే నార్మల్ తో చేసే యాంగిల్ ఏమంటారు, యాంగిల్ ఆఫ్ రిఫ్రాక్షన్ అంటారు. యాంగిల్ ఆఫ్ రిఫ్రాక్షన్, ఇక్కడ రిఫ్రాక్షన్ అవుతుంది కాబట్టి ఇది 6, ఇది 6, ఇది ఐ కాబట్టి ఇది ఏమవుతుంది, ఇక్కడ ఐ అవుతుంది అనమాట. చూడండి ఒకసారి, యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ అంటే ఏంటి, ఇన్సిడెంట్ రే నార్మల్ తో చేసే యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ అంటారు. రిఫ్రాక్టెడ్ రే నార్మల్ తో చేసే యాంగిల్ ఆఫ్ రిఫ్రాక్షన్ అంటారు. ఇది ఇక్కడ మనం కన్సిడర్ చేసుకున్నాం అనమాట. ఏం తీసుకున్నాం మనం, ఒక ట్రాన్స్పరెంట్ ఫిలిం, దానికి కన్సిడర్ ట్రాన్స్పరెంట్ ఫిలిం
ఆ థిక్నెస్ ఎంత అనుకున్నాం, టీ అనుకున్నాం, రిఫ్రాక్టివ్ ఇండెక్స్ మ్యూ అనుకున్నాం. దాంట్లో ఏమైంది అనుకున్నాం, ఏ పార్ట్ ఆఫ్ లైట్, దాంట్లో కొంత భాగం ఏ పార్ట్ ఆఫ్ లైట్ ఈజ్ రిఫ్లెక్టెడ్ అలాంగ్ అప్పర్ సర్ఫేస్ ఆఫ్ ద థిన్ ఫిల్మ్. అంటే పీక్యూ లైట్ రే పడంగానే అప్పర్ సర్ఫేస్ నుంచి రిఫ్లెక్ట్ అయింది. ఏ రే ఆఫ్ లైట్ పీక్యూ ఈజ్ ఇన్సిడెంట్ ఆన్ ద అప్పర్ సర్ఫేస్ ఆఫ్ ద థిన్ ఫిల్మ్. రే పీక్యూ అనే లైట్ రే వచ్చి అప్పర్ సర్ఫేస్ మీద పడింది. దాంట్లో కొంత భాగం ఏ పార్ట్ ఆఫ్ లైట్ ఈజ్ రిఫ్లెక్టెడ్ అలాంగ్ క్యూఐ అండ్ రిమైనింగ్ లైట్ ఈజ్ ట్రాన్స్మిటెడ్ అలాంగ్ క్యూఆర్. కొంత భాగం ఏమైంది, క్యూఐ కింద రిఫ్లెక్ట్ అయింది, కొంత భాగం క్యూఆర్ కింద ట్రాన్స్మిట్ అయింది అనుకున్నాను. ఎట్ ఆర్ దగ్గర పడింది మళ్ళీ లోవర్ సర్ఫేస్ మీద. దాంట్లో ఏ పార్ట్ ఆఫ్ లైట్ ఈజ్ రిఫ్లెక్టెడ్ అలాంగ్ ఆర్ఎస్ కింద రిఫ్లెక్ట్ అయింది. ఫైనల్లీ ఎమర్జెస్ అవుట్ అలాంగ్ ఎస్టీ. ఫైనల్ గా ఎస్టీ గుండా బయటకు వచ్చింది. డ్రా పర్పెండిక్యులర్ ఎస్ఎక్స్ ఆన్ క్యూఐ. ఎస్ఎక్స్ అనే పర్పెండిక్యులర్ డ్రా చేసాం దేని మీదకి, క్యూఐ అనమాట. లెట్ ద యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ ఈజ్ ఐ అనుకున్నాం, యాంగిల్ ఆఫ్ రిఫ్రాక్షన్ ఆర్ అనుకుందాం. ఇప్పుడు మనం పాత్ రిఫరెన్స్ కడదాం. ద ఆప్టికల్ పాత్ రిఫరెన్స్ బిట్వీన్ ద రేస్ క్యూఐ అండ్ ఎస్టీ. మనకు కావాల్సిన లైట్ రే బయటకు వచ్చిన రేస్ ఏంటి, క్యూఐ. నెక్స్ట్ రే ఏంటంటే ఎస్టీ. అంటే ఎస్టీకి క్యూఐకి ఎస్టీకి మధ్య పాత్ రిఫరెన్స్ ఎంత ఉంది. ద ఆప్టికల్ పాత్ రిఫరెన్స్ బిట్వీన్ ద రేస్ క్యూఐ అండ్ ఎస్టీ. పాత్ రిఫరెన్స్ పి ఈజ్ ఈక్వల్ టు పాత్ క్యూఆర్ ప్లస్ ఆర్ఎస్ ఇన్ ఫిలిం మైనస్ పాత్ క్యూఎక్స్ ఇన్ ఎయిర్. మీరు అబ్జర్వ్ చేసినట్టు చూడండి, పీక్యూని లైట్ రే పడి సర్ఫేస్ నుంచి ఇలా రిఫ్లెక్ట్ వెళ్ళిపోయింది క్యూఐ అనేది, బాగానే ఉంది. కానీ పాత్ మిగతా పాటి రిఫ్లెక్టెడ్ రైట్ ఏమని చూసారు, ఇదేమైంది, క్యూఆర్ కింద లోపలికి వెళ్ళి మళ్ళీ ఆర్ఎస్ కింద మళ్ళీ రిఫ్లెక్ట్ అయ్యి ఫైనల్లీ ఎస్టీ కింద బయటకు వచ్చింది. అంటే మొత్తం ఫిలిం లోపు ఎంత పాత్ ట్రావెల్ చేస్తుంది, క్యూఆర్ ప్లస్ ఆర్ఎస్ ఇన్ ఫిలిం, అంతే కదా. ఇది డైరెక్ట్ గా బయటకు వచ్చింది. ఇక్కడ దీనికి డిఫరెన్స్ ఏంటమ్మా, దీనికి డిఫరెన్స్ ఏంటి, ఇన్నర్ సైడ్ అంటే ఫిలిం లోపల క్యూఆర్ ఆర్ఎస్ ఈ డిస్టెన్స్ ఇది ట్రావెల్ చేసింది. అందుకని ఏం చేద్దాం, పాత్ క్యూఆర్ ప్లస్ ఆర్ఎస్ ఇన్ ఫిలిం. పాత్ డిఫరెన్స్ ఏంటి రెండు రీస్ మధ్య, క్యూఆర్ ప్లస్ ఆర్ఎస్ ఫిలిం లో ట్రావెల్ చేసింది, మైనస్ పాత్ క్యూఎక్స్ ఇన్ ఎయిర్. మీరు అబ్జర్వ్ చేయండి, ఇక్కడ నార్మల్ డ్రా చేసామంటే ఎక్కడి నుంచి ఎక్కడికి రెండు లైట్లు సమానంగా ఉన్నట్టే. అంటే ఎక్స్ట్రా ఏంటిది, ఇదిగోండి ఎక్స్ఎక్స్ అనే లైట్ రే డ్రా చేసాం కాబట్టి క్యూఎక్స్ ఎక్స్ట్రాగా ఏముందనమాట, ఎయిర్ లో ట్రావెల్ అయిందనమాట. ఈ రెండింటిలో పాత్ రిఫరెన్స్ అంటే ఇది, ఈ ముక్క ఎక్స్ట్రా. అంటే పాత్ క్యూఆర్ ప్లస్ ఆర్ఎస్ ఇన్ ఫిలిం మైనస్ పాత్ క్యూఎక్స్ ఇన్ ఎయిర్ లో క్యూఎక్స్ ఉంది, ఫిలిం లో ఎంత ఉంది, క్యూఆర్ ప్లస్ ఆర్. ఈ రెండు డిఫరెన్స్ కట్టాం అనుకోండి, అది పాత్ రిఫరెన్స్ వస్తుంది అనమాట. విచ్ ఈజ్ ఈక్వల్ టు పాత్ ఫార్ములా ఏంటి, పాత్ రిఫరెన్స్ కి మ్యూ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఇంటూ డిస్టెన్స్. అంటే మ్యూ ఇంటూ క్యూఆర్ ప్లస్ ఆర్ఎస్ మైనస్ మ్యూ ఇంటూ ఏఎల్. మ్యూ అంటే ఇక్కడ ఏంటి, ఇక్కడ ఫిలిం యొక్క రిఫ్రాక్టివ్ ఇండెక్స్ మ్యూ కాబట్టి మ్యూ వేసాం. ఇక్కడ ఎయిర్ కాబట్టి ఎయిర్ యొక్క రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఎంత, 1 ఇంటూ క్యూఎక్స్ అంటే ఎంత, క్యూఎక్స్ అనమాట. అంటే ఫైనల్ గా పీ ఈజ్ ఈక్వల్ టు మ్యూ ఇంటూ క్యూఆర్ ప్లస్ ఆర్ఎస్ మైనస్ క్యూఎక్స్. దీని ఈక్వేషన్ 1 అనుకున్నాం. ఇప్పుడు ఈ పాత్ రిఫరెన్స్ లో మనం ఏమేమి ఫైండ్ అవుట్ చేయాలి, క్యూఆర్ ఎంత ఉందో ఫైండ్ అవుట్ చేయాలి, ఆర్ఎస్ ఎంత ఉందో ఫైండ్ అవుట్ చేయాలి, అండ్ క్యూఎక్స్ కూడా ఫైండ్ అవుట్. ఇవన్నీ ఫైండ్ అవుట్ చేసి దీన్ని తీసుకొచ్చి పీలో సబ్స్టిట్యూట్ చేయాలి. అప్పుడు మనకు కండిషన్స్ చెప్పాలన్నమాట. ముందు చూడండి, ఇది చాలా జాగ్రత్తగానండి. ఫ్రమ్ ద ట్రయాంగిల్ క్యూఆర్ఎఫ్, సింగిల్ చేసుకుని క్యూఆర్ఎఫ్ ట్రయాంగిల్ లో కాసార్ కడతాం. కాసార్ ఈజ్ ఈక్వల్ టు అంతా ఆర్ఎఫ్ బై క్యూఆర్. కాసార్ ఈజ్ ఈక్వల్ టు అంతా ఆర్ఎఫ్ బై క్యూఆర్. చూడండి డయాగ్రామ్ చూడండి. ఏ ట్రయాంగిల్ తీసుకున్నాం మనం, క్యూఆర్ఎఫ్ అనే ట్రయాంగిల్ లో కాసార్ కడతాం. కాస్ ఫార్ములా ఏంటమ్మా, కాస్ థీటా ఈజ్ ఈక్వల్ టు ఎడ్జసెంట్ సైడ్ బై హైపోటెన్యూస్. కాస్ థీటా ఇది ఆపోజిట్ సైడ్, ఎడ్జసెంట్ సైడ్ ఇదే కదా, ఆర్ఎఫ్ బై ఎంత, ఆర్క్యూ లేదా క్యూఆర్. ఆర్ఎఫ్ బై క్యూఆర్ అనమాట. అంటే మనం కాస్ ఆర్ కట్టాం అనుకోండి, కాస్ ఆర్ ఫార్ములా ఏంటి, ఈ ట్రయాంగిల్ ఏ ట్రయాంగిల్ క్యూఆర్ఎఫ్. ఈ క్యూఆర్ఎఫ్ అనే ట్రయాంగిల్ లో కాసార్ కడితే ఎడ్జసెంట్ సైడ్ ఆర్ఎఫ్ బై ఇక్కడ ఏంటనమాట హైపోటెన్యూస్ క్యూఆర్, ఆర్ఎఫ్ బై క్యూఆర్. ఆర్ఎఫ్ ఎంత మనకి, ఆర్ఎఫ్ అంటే ఇదేంటి, రెండు ఫిలిం అప్పర్ సర్ఫేస్ కింద లోవర్ సర్ఫేస్ డిస్టెన్స్, ఈ డిస్టెన్స్ ఎంత టీ. అందుకని ఏం చేద్దాం చూడండి, కాసార్ ఈజ్ కూడా ఆర్ఎఫ్ బై క్యూఆర్ కదా, క్యూఆర్ తీసుకోండి. దేర్ ఫోర్ క్యూఆర్ ఈజ్ ఈక్వల్ టు, క్యూఆర్ ని అవతలు తీసుకొచ్చాం అనుకో, ఆర్ఎఫ్ బై ఎంత అవుద్ది, కాసార్ వస్తుంది. దేర్ ఫోర్ క్యూఆర్ ఈజ్ ఈక్వల్, ఆర్ఎఫ్ అంటే ఎంత అనుకున్నాం మనం, టీ అనుకున్నాం కదా, టీ బై కాసార్. దీన్ని ఈక్వేషన్ 2 అనుకున్నాం. అంటే ట్రయాంగిల్ క్యూఆర్ఎఫ్ లో కాసార్ కడితే ఎడ్జసెంట్ సైడ్ బై హైపోటెన్యూస్ ఆర్ఎఫ్ బై క్యూఆర్ వచ్చింది. ఈ క్యూఆర్ మనం ఫైండ్ అవుట్ చేయాలి కాబట్టి క్యూఆర్ లెఫ్ట్ సైడ్ తీసుకొచ్చి కాసార్ కిందకి తీసుకొస్తాం. క్యూఆర్ ఈజ్ ఈక్వల్ టు ఆర్ఎఫ్ బై కాసార్. ఆర్ఎఫ్ వాల్యూ ఎంత మనకి, టీ, అంటే టీ బై కాసార్. దీని ఈక్వేషన్ 2 అనుకుందాం. అలాగే ఫ్రమ్ ది ట్రయాంగిల్ ఆర్ఎఫ్ఎస్ సేమ్ సిమిలర్లీ ఇంకో ట్రయాంగిల్ ఉంది కదా, ఇదిగోండి రైట్ సైడ్, ఇదిగోండి ఆర్ఎఫ్ఎస్. ఈ ఆర్ఎఫ్ఎస్ అండ్ ట్రయాంగిల్ మళ్ళీ కాసార్ కడతాం. కాసార్ ఈజ్ ఈక్వల్ టు మళ్ళీ సేమ్ ఎడ్జసెంట్ సైడ్ ఆర్ఎఫ్ బై ఆర్ఎస్. ఆర్ఎఫ్ అంటే ఎంత మళ్ళీ, టీ, సేమ్ చూడండి. కాసార్ ఈజ్ ఈక్వల్ టు ఆర్ఎఫ్ బై ఆర్ఎస్. ఆర్ఎస్ ఫైండ్ అవుట్ చేయాలి, ఆర్ఎస్ లెఫ్ట్ సైడ్ తీసుకొచ్చి కాసార్ కిందకి తీసుకోండి. దేర్ఫోర్ ఆర్ఎస్ ఈజ్ ఈక్వల్ టు ఎంత, ఆర్ఎఫ్ బై కాసార్. ఆర్ఎఫ్ ఎంత, టీ. దేర్ఫోర్ ఆర్ఎస్ ఈజ్ ఈక్వల్ టు ఎంత, టీ బై కాసార్. దీన్ని ఈక్వేషన్ 3 అనుకుందాం. అంటే క్యూఆర్ ఈజ్ ఈక్వల్ టీ బై కాసార్ వచ్చింది, ఆర్ఎస్ ఈజ్ ఈక్వల్ టు
కూడా టీ బై కాసార్ వచ్చింది. దాని ఈక్వేషన్ 2, దీని ఈక్వేషన్ 3 అనుకుందాం. దీన్ని పక్కన పెట్టేయండి. మనం క్యూఆర్, ఆర్ఎస్ కట్టాం. ఇప్పుడు మనం ఫ్రమ్ ద ట్రయాంగిల్ క్యూఎక్స్ఎస్ చాలా జాగ్రత్త, ప్రతిదీ చాలా జాగ్రత్తగా మనం చేయాలి ఇది. ఫ్రమ్ ద ట్రయాంగిల్ ఈసారి ఏంటమ్మా క్యూ ట్రయాంగిల్ చూడండి. ఫ్రమ్ ద ట్రయాంగిల్ క్యూఎక్స్ఎస్ అనే ట్రయాంగిల్ తీసుకున్నాం. అంటే ఇదేగా చూడండి. ఫ్రమ్ ది ట్రయాంగిల్ క్యూఎక్స్ఎస్ దీని నుంచి సైన్ ఐ కట్టండి. సైన్ ఐకి ఫార్ములా ఏంటమ్మా ఆపోజిట్ సైడ్. ఫ్రమ్ ది ట్రయాంగిల్ సైన్ ఐ ఈజ్ ఈక్వల్ టు ఆపోజిట్ సైడ్. ఆపోజిట్ సైడ్ ఎంత క్యూఎక్స్ బై హైపోటెన్యూస్ ఎంత క్యూఎస్. అంటే క్యూఎక్స్ బై క్యూఎస్ చేయాలి. క్యూఎక్స్ బై క్యూఎస్. క్యూఎస్ అంటే చూడండి ఒకసారి, ఇది సగం కదా కరెక్ట్గా. అంటే క్యూఎఫ్ ప్లస్ ఎఫ్ఎస్ అంటే క్యూఎస్ అవుతుందిగా. ఈ క్యూఎఫ్ ఎంత ఉందో ఎఫ్ఎస్ కూడా అంతే ఉంటుంది కదా. ఈ క్యూఎస్ని మనకి 2QF కింద రాసుకోవచ్చు. అదే రాస్తాం ఇక్కడ చూడండి. సైన్ ఐ ఈజ్ ఈక్వల్ టు క్యూఎక్స్ బై క్యూఎస్ రాసాం ఫార్ములా. సైన్ ఐ ఈజ్ ఈక్వల్ అంతా ఆపోజిట్ సైడ్ బై మనకి హైపోటెన్యూస్ క్యూఎక్స్ బై క్యూఎక్స్. క్యూఎక్స్ ఈజ్ ఈక్వల్ టు మన క్యూఎక్స్ అవుతుంది, క్యూఎస్ అవుతుంది తీసుకోండి. క్యూఎక్స్ ఈజ్ ఈక్వల్ టు అంత క్యూఎస్ సైన్ ఐ. క్యూఎస్ సైన్ ఐ. క్యూఎస్ అంటే ఏం రాసుకోవచ్చు అని చెప్పాను నేను 2QF. క్యూఎస్ అంటే ఏం రాసుకోవచ్చు 2QS ఏం రాసుకోవచ్చు అని చెప్పాను 2QF కింద రాసుకోవచ్చు. ఇది కూడా రాసాం 2QF. దీని ఈక్వేషన్ 4 అనుకోండి. క్యూఎస్ ఈజ్ ఈక్వల్ అంతా 2QF. ఫ్రమ్ ది ట్రయాంగిల్ క్యూఆర్ఎఫ్ నెక్స్ట్ మళ్ళీ ట్రయాంగిల్ ఏం చేద్దాం క్యూఆర్ఎఫ్ తీసుకుని ఈసారి టాన్ కడదాం. టాన్ ఈజ్ ఈక్వల్ అంత ఆపోజిట్ సైడ్ బై ఎడ్జసెంట్ సైడ్ అంటే QF బై RF. ఫ్రమ్ ద ట్రయాంగిల్ ఇదే సేమ్ ట్రయాంగిల్ క్యూఆర్ఎఫ్ తీసుకుని ఈసారి ఏం కట్టాలి, ఇంతకుముందు సైన్ ఆర్ కాసార్ కట్టాం, ఈసారి ఏం కట్టాలి టాన్ కట్టాలి. టాన్ కి ఫార్ములా ఏంటమ్మా ఆపోజిట్ సైడ్ QF బై ఏంటి ఈసారి ఎడ్జసెంట్ సైడ్ RF. అంటే టాన్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు QF బై RF. QF మనకు తెలియదు, RF ఎంతో తెలుసు T. ఇదిగోండి టాన్ ఆర్ ఈజ్ ఈక్వల్ QF బై RF. RF QF ఈజ్ ఈక్వల్ ఏమవుతుంది RF టాన్ ఆర్. RF అంటే ఎంత అనుకున్నాం మనం T టాన్ ఆర్. దాన్ని 5 అనుకుందాం. ఇప్పుడు ఈక్వేషన్ 5 QF అంటే ఎంత T టాన్ ఆర్ కదా. ఈక్వేషన్ 5 తీసుకొచ్చి ఈక్వేషన్ 4లో సబ్స్టిట్యూట్ చేద్దాం. ఈక్వేషన్ 5 తీసుకొచ్చి ఈక్వేషన్ 4లో. ఈక్వేషన్ 4 ఏంటి మనకి QX ఈజ్ ఈక్వల్ 2QF సైన్ ఐ. అంటే QX ఈజ్ ఈక్వల్ టు 2QF సైన్ ఐ. 2QF QF అంటే ఏం రాసుకోవచ్చు 2 టాన్ ఆర్. QF ఈజ్ ఈక్వల్ ఎంత 2 టాన్ ఆర్. టాన్ ఆర్ అంటే ఎంత ఉంది ఆల్రెడీ సైన్ ఐ ఉంది కదా అక్కడ 2QF సైన్ ఐ కాబట్టి 2 టాన్ ఆర్ సైన్ ఐ. బట్ వీ నో దట్ మనకి స్నెల్స్ లా ప్రకారం రిఫ్రాక్టివ్ మ్యూ ఈజ్ ఈక్వల్ ఎంత సైన్ ఐ బై సైన్ ఆర్. సైన్ ఆర్ ఈజ్ ఈక్వల్ ఎంత మ్యూ సైన్ ఐ. అంటే ఈ సైన్ ఐ ప్లేస్ లో మనం ఏం చేద్దాం మ్యూ సైన్ ఆర్ రాద్దాం, సబ్స్టిట్యూట్ చేద్దాం. అంటే దేర్ఫోర్ QX ఈజ్ ఈక్వల్ 2TT టాన్ ఆర్ అంటే 2T టాన్ ఆర్ సైన్ ఐ. సైన్ ఐ ప్లేస్ లో ఏం చేసుకోవచ్చు మనం మ్యూ సైన్ ఆర్ రాయొచ్చు. ఈక్వేషన్ 6 బికమ్స్ QX ఈజ్ ఈక్వల్ 2T టాన్ ఆర్ ఇంటూ చెప్పాను కదా సైన్ ఐ ప్లేస్ లో ఏం రాసుకోవచ్చు మ్యూ సైన్ ఆర్. మనకి టాన్ ఆర్ అంటే ఏంటమ్మా టాన్ ఆర్ అంటే సైన్ ఆర్ బై కాస్ ఆర్ కదా. టాన్ ఆర్ అంటే సైన్ ఆర్ బై కాస్ ఆర్ కాబట్టి సైన్ ఆర్ ఇంటూ సైన్ ఆర్ సైన్ స్క్వేర్ అంటే ఏమవుతుంది 2 మ్యూటీ సైన్ స్క్వేర్ ఆర్ బై కాస్ ఆర్ వచ్చింది. QX ఈజ్ ఈక్వల్ ఎంత 2 మ్యూటీ సైన్ స్క్వేర్ ఆర్ బై కాస్ ఆర్. దాని ఈక్వేషన్ 7 అనుకుందాం. దాని ఈక్వేషన్ ఎంత అనుకుందాం 7 అనుకుందాం. అర్థమైందా QX ఈజ్ ఈక్వల్ 2 మ్యూటీ సైన్ స్క్వేర్ ఆర్ బై కాస్ ఆర్. దీన్ని తీసుకొచ్చి మనం ఏం చేద్దాం అనమాట ఈ వాల్యూస్ అన్ని తీసుకొచ్చి ఫస్ట్ ఈక్వేషన్ లో సబ్స్టిట్యూట్ చేయాలి. అర్థమైందా మనకి మన ఆప్టికల్ పాత్ రిఫరెన్స్ కట్టాం QI ఇండెక్స్ అంటే పాత్ QR ప్లస్ RS ఇన్ ఫిలిం మైనస్ పాత్ QX ఇన్ ఎయిర్. QR ప్లస్ RS అంటే రిఫ్రాక్ట్ ఇండెక్స్ డిస్టెన్స్ QR ప్లస్ RS మైనస్ QX అంటే రిఫ్రాక్ట్ ఇండెక్స్ ఇంటూ 1 కాబట్టి 1 ఇంటూ QX కాబట్టి QX. ఇప్పుడు మనం QR వాల్యూ RS వాల్యూ QX వాల్యూ సబ్స్టిట్యూట్ ఫైండ్ అవుట్ చేసి వాటిని తీసుకొచ్చి 1లో సబ్స్టిట్యూట్. దాని గురించి మనం ఫస్ట్ ఏం చేసాం ట్రయాంగిల్ QRF తీసుకుని కాసార్ కట్టాం అంటే RF బై QR. therefore QR is equal to RF by cos R. RF అంటే ఎంత అనుకున్నాం T by cos R. ఈక్వేషన్ అనుకున్నాం. అలాగే RFS ట్రయాంగిల్ తీసుకుని ఇక్కడ కూడా cos R కట్టాం. cos R కడితే ఏమైంది RF by RS వచ్చింది. RS is equal to RF by cos R. RF అంటే ఎంత T by cos R. దీని ఈక్వేషన్ 3 అనుకున్నాం. నెక్స్ట్ ట్రయాంగిల్ QXX ఇదిగోండి తీసుకుందాం. QXS అనే ట్రయాంగిల్ తీసుకుని sin I కట్టాం. sin I అంటే ఎంత ఆపోజిట్ సైడ్ QX by QX రాయాలి. QX by QS. QS అంటే 2QF రాసుకోవచ్చు, అది గుర్తుంచుకోండి. ఇప్పుడు మనం sin I is equal to QX by QS రాసాం. QX is equal to ఏముంది QS sin I. QS అంటే ఏం రాయొచ్చు అని చెప్పాను 2QF sin I. దీని నుంచి మళ్ళీ అగైన్ ట్రయాంగిల్ QRF తీసుకుని tan R కట్టాం అంటే QF ఆపోజిట్ సైడ్ బై ఎడ్జసెంట్ సైడ్ QF బై RF. RF tan R అవుతుంది అంటే QF is equal to RF ఎత్తలకి వెళ్తే ఏముంది లెఫ్ట్ సైడ్ RF tan R. RF అంటే ఎంత T tan R 5 అనుకోండి. సబ్స్టిట్యూటింగ్ ఈక్వేషన్ 5 మీన్ ఈక్వేషన్ 4. ఈ QF వాల్యూ 5 తీసుకొచ్చి ఎక్కడ సబ్స్టిట్యూట్ ఈక్వేషన్ 4. ఈక్వేషన్ 4 ఏంటి 2QF sin I. 2QF అంటే ఎంత 2T tan R into sin I. దాని 6 అనుకుందాం ఈక్వేషన్. బట్ వీ నో దట్ రిఫ్రాక్ట్ ఇండెక్స్ మ్యూ ఈజ్ ఈక్వల్ sin I by sin R. స్నెల్స్ లా ప్రకారం sin I is equal to ఎంత మ్యూ sin R. therefore ఈక్వేషన్ 6 becomes QX is equal to 2T tan R into మ్యూ sin R. 2T tan R into sin I అంటే ఎంత మ్యూ sin R.
2t tan r ఇంటూ మ్యూ సైన్ r. అప్పుడు ఏమవుద్ది మ్యూ కిందకి వస్తే 2 మ్యూ టీ ఇంటూ tan r అంటే sin r బై cos r అంటే sin స్క్వేర్ r బై cos r 7 అనుకోండి. sin స్క్వేర్ r బై cos r qx ఈజ్ ఈక్వల్ టు 2 మ్యూ టీ sin స్క్వేర్ r బై cos r. దాని ఈక్వేషన్ అంతా 7. సబ్స్టిట్యూటింగ్ ఈక్వేషన్ 237 ఇన్ ఈక్వేషన్ 1. 237 ని ఈక్వేషన్ 1 లో సబ్స్టిట్యూట్ అంటే 2 ఇది qr వాల్యూ 3 rs వాల్యూ ఇక్కడ ఏం ఫైండ్ అవుట్ చేసాం మనం qx ఈ మూడు తీసుకొచ్చి ఈక్వేషన్ 7 లో సబ్స్టిట్యూట్ చేద్దాం. అంటే ముందు రాద్దాం ఈక్వేషన్ p ఈజ్ ఈక్వల్ టు మ్యూ ఇంటూ మన ఫైనల్ ఈక్వేషన్ ఏంటి ఈక్వేషన్ 7 ఈక్వేషన్ 1 ఏంటి మ్యూ ఇంటూ క్యూఆర్ ప్లస్ ఆర్ఎస్ మైనస్ క్యూఎక్స్. ఓకే మ్యూ ఇంటూ క్యూఆర్ ఎంత వచ్చింది మనకి టీ బై కాసార్. ఆర్ఎస్ ఎంత వచ్చింది టీ బై కాసార్. సబ్స్టిట్యూట్ చేయండి. క్యూఆర్ అంటే టీ బై కాసార్ ప్లస్ ఆర్ఎస్ అంటే టీ బై కాసార్ మైనస్ క్యూఎక్స్. క్యూఎక్స్ ఎంత వచ్చింది ఇక్కడ ఉంది కదా ఈక్వేషన్ 7 లో మైనస్ 2 మ్యూ టీ సైన్ స్క్వేర్ ఆర్ బై కాసార్. ఒకసారి చూడండి టీ బై కాసార్ ప్లస్ టీ బై కాసార్ అంటే 2t బై కాసార్ 2t బై కాసార్ ఇంటూ మ్యూ అంటే 2 మ్యూ టీ బై కాసార్ మైనస్ ఎంత వచ్చింది ఇక్కడ 2 మ్యూ టీ సైన్ స్క్వేర్ ఆర్ బై కాస్ స్క్వేర్ యాజ్ టీజ్గా అలాగే రాసాం. మీరు అబ్జర్వ్ చేసినట్టు ఇది మొత్తం అంతట్లోనూ ఏది కామన్ చేయొచ్చు 2 మ్యూ టీ బై కాసార్ ని కామన్ చేయొచ్చు. అంటే 2 మ్యూ టీ బై కాసార్ కామన్ తీస్తే ఇక్కడ ఎంత ఉంటుంది 1 మైనస్ 2 మ్యూ టీ కాసార్ కామన్ అయిపోయింది కాబట్టి ఇంకా మిగిలింది ఏంటి సైన్ స్క్వేర్ ఆర్ 1 మైనస్ సైన్ స్క్వేర్ ఆర్ అంటే ఎంత కాస్ స్క్వేర్ ఆర్ అంటే 2 మ్యూ టీ బై కాసార్ ఇంటూ కాస్ స్క్వేర్ ఆర్ ఒక కాసార్ క్యాన్సిల్ అయిపోయింది. అయినా ఫైనల్ గా పాత్ రిఫరెన్స్ p ఈజ్ ఈక్వల్ ఎంత వచ్చింది 2 మ్యూ టీ కాసార్. దాని ఈక్వేషన్ 8 అనుకుందాం. p ఈజ్ ఈక్వల్ ఎంత 2 మ్యూ టీ కాసార్. ఇది పాత్ రిఫరెన్స్. ఈక్వేషన్ 8 రిప్రజెంట్స్ అపరెంట్ పాత్ రిఫరెన్స్ బిట్వీన్ qy అండ్ st. ఈక్వేషన్ 8 దేని రిప్రజెంట్ చేస్తుంది అపరెంట్ పాత్ రిఫరెన్స్ బిట్వీన్ qy అండ్ st. అంటే అపరెంట్ పాత్ రిఫరెన్స్ ఎంత వచ్చింది మనకి qy st కి మధ్య అపరెంట్ పాత్ రిఫరెన్స్ ఎంత 2 మ్యూ టీ కాసార్. మనకి ట్రూ పాత్ రిఫరెన్స్ కావాలి. when the ఇంత ముందు చెప్పుకున్నాం చేంజ్ ఆఫ్ ఫేజ్ ఆఫ్ రిఫ్లెక్షన్ అని when the light ray is reflected from the surface of an optically denser medium then a phase change of pi equal to path reference lambda by 2 occurs. When the light ray is reflected from the surface of an optically denser medium then a phase change of pi equal to పాత్ రిఫరెన్స్ లాంబ్డా బై 2 అక్కర్స్. అంటే ఒక లైట్ రే కనుక అప్పర్ సర్ఫేస్ మీద రిఫ్లెక్ట్ అయింది అనుకో డెన్సర్ మీడియంలో పై ఫేస్ చేంజ్ ఉంటుంది అంటే పాత్ రిఫరెన్స్ లాంబ్డా బై 2 ఉంటుంది అనుకున్నాం. మరి ఇక్కడ మనకి థిన్ ఫిలిం అంటే మరి డెన్సర్ మీడియమే కదా అక్కడ రిఫ్లెక్ట్ అయింది కాబట్టి మనం కట్టింది అపరెంట్ పాత్ రిఫరెన్స్. ట్రూ పాత్ రిఫరెన్స్ కావాలంటే దేర్ఫోర్ ద ట్రూ పాత్ రిఫరెన్స్ బిట్వీన్ 2 రేస్ qy అండ్ st ఈస్ గివెన్ బై ట్రూ పాత్ రిఫరెన్స్ ఈజ్ ఈక్వల్ 2 మీటీ యాక్చువల్ ప్లస్ ఆర్ మైనస్ లాంబ్డా బై 2 రాసుకుంటే ఇక్కడ మైనస్ లాంబ్డా బై 2 మనం యూజ్ చేసుకుందాం. ట్రూ పాత్ రిఫరెన్స్ ఈజ్ ఈక్వల్ అంతా 2 మ్యూటీ కాస్ ఆర్ మైనస్ లాంబ్డా బై 2. దాని ఈక్వేషన్ 9 అనుకుందాం. అంటే ట్రూ పాత్ రిఫరెన్స్ ఈజ్ ఈక్వల్ టు ఎంత మనకి 2 మ్యూటీ కాస్ ఆర్ ప్లస్ ఏమవుతుంది మనకి మైనస్ అదే 2 మ్యూటీ కాస్ ఆర్ మైనస్ లాంబ్డా బై 2 అవుతుంది. దీని ఈక్వేషన్ ఎంత అనుకుందాం మనం 9 అనుకుందాం. ఇప్పుడు దీని నుంచి కండిషన్ చెప్పుకోవాలి. బ్రైట్ ఎప్పుడు వస్తుంది డార్క్ ఎప్పుడు వస్తుంది కండిషన్ ఫర్ బ్రైట్ ఫ్రింజ్ ఏంటి ఇఫ్ ద పాత్ రిఫరెన్స్ ఈజ్ ఈక్వల్ టు n లాంబ్డా. మన పాత్ రిఫరెన్స్ n లాంబ్డా అంటే వేరే n ఈజ్ ఈక్వల్ టు 0 1 2 3 4 అయింది అనుకోండి దెన్ కన్స్ట్రక్టివ్ ఇంటర్ఫరెన్స్ టేక్స్ ప్లేస్ అండ్ హెన్స్ బ్రైట్ ఫ్రింజ్ ఈజ్ ఫార్మ్డ్. మన పాత్ రిఫరెన్స్ ఇంటిగ్రల్ మల్టిపుల్స్ ఆఫ్ లాంబ్డా అయితే బ్రైట్ వస్తుందని తెలుసు మనకి. దేర్ఫోర్ ట్రూ పాత్ రిఫరెన్స్ ఎంత ఇక్కడ n లాంబ్డా. మనం ఈక్వేషన్ మైన్ మన ట్రూ పాత్ రిఫరెన్స్ ఎంత 2 మ్యూటీ కాస్ ఆర్ మైనస్ లాంబ్డా బై 2 అంటే 2 మ్యూటీ కాస్ ఆర్ మైనస్ లాంబ్డా బై 2 ఈజ్ ఈక్వల్ టు n లాంబ్డా అవుతుంది. మైనస్ లాంబ్డా బై 2 అవతలకి వెళ్ళింది అనుకోండి 2 మ్యూటీ కాస్ ఆర్ ఈజ్ ఈక్వల్ అంతా n లాంబ్డా ప్లస్ లాంబ్డా బై 2 అంటే 2n ప్లస్ 1 లాంబ్డా బై 2. ఇదేమవుతుంది 2n ప్లస్ 1 లాంబ్డా బై 2 అంటే ఆడ్ నెంబర్ మల్టిపుల్స్ అవుతుంది. యాక్చువల్ గా మనకి బ్రైట్ రావాలంటే ఇంటిగ్రల్ మల్టిపుల్స్ ఆఫ్ లాంబ్డా. ఈ కండిషన్ లో బ్రైట్ రావాలంటే పాత్ రిఫరెన్స్ ఎంత అవ్వాలి ఆడ్ నెంబర్ మల్టిపుల్స్ ఆఫ్ హాఫ్ ఆఫ్ ద వేవ్ లెంగ్త్ అవ్వాలి. దస్ ద కండిషన్ ఫర్ బ్రైట్ ఈజ్ 2 మీటీ కాస్ ఆర్ అంటే అపరెంట్ పాత్ రిఫరెన్స్ అన్నాం కదా ద అపరెంట్ పాత్ రిఫరెన్స్ మస్ట్ బి ఈక్వల్ టు ఆడ్ నెంబర్ మల్టిపుల్స్ ఆఫ్ 2n ప్లస్ 1 అంటే ఏంటి ఆడ్ నెంబర్ మల్టిపుల్స్ ఆఫ్ హాఫ్ ఆఫ్ ద వేవ్ లెంగ్త్. ఈ కండిషన్ బ్రైట్ కి. సేమ్ డార్క్ కి కండిషన్ ఫర్ డార్క్ మనకు డార్క్ కండిషన్ ఏంటి పాత్ రిఫరెన్స్ ఆడ్ నెంబర్ మల్టిపుల్స్ అంటే 2n మైనస్ 1 లాంబ్డా బై 2 అయితే n ఈజ్ ఈక్వల్ ఎంత 1 2 3 4 అయితే అప్పుడు డిస్ట్రక్టివ్ ఇంటర్ఫరెన్స్ వస్తుంది అనుకున్నాం హెన్స్ డార్క్ ఫ్రింజ్ అబ్జర్వ్ అవుతుంది. అంటే కన్స్ట్రక్టివ్ ఇంటర్ఫరెన్స్ అంటే n లాంబ్డా అయితే మనకు బ్రైట్ వస్తుంది డిస్ట్రక్టివ్ 2n మైనస్ 1 లాంబ్డా బై 2 అయితే మనకు డార్క్ వస్తుంది. అంటే ఇక్కడ ట్రూ పాత్ రిఫరెన్స్ ఎంత 2n మైనస్ 1 లాంబ్డా బై 2. ఈక్వేషన్ 9 లో మనకి ట్రూ పాత్ రిఫరెన్స్ ఎంత 2 మ్యూటీ కాస్ ఆర్ మైనస్ లాంబ్డా బై 2 ఇక్కడ ఎంత 2n మైనస్ 1 లాంబ్డా బై 2 మైనస్ లాంబ్డా బై 2 అవతలకి వెళ్తే ప్లస్ లాంబ్డా బై 2. ఇది మనం ఏమవుతుంది 2n ఇంటూ లాంబ్డా బై 2 మైనస్ 1 ఇంటూ లాంబ్డా బై 2 వేసాం అనుకో లాంబ్డా బై 2 క్యాన్సిల్ అయిపోద్ది 2 క్యాన్సిల్ అయిపోతే ఏం మిగులుతుంది n లాంబ్డా. చూడండి ఇక్కడ ఇంటిగ్రల్ మల్టిపుల్స్ ఆఫ్ లాంబ్డా వచ్చింది డార్క్ కండిషన్. అంటే దస్ కండిషన్ ఫర్ డార్క్ ఈజ్ అపరెంట్ పాత్ రిఫరెన్స్ మస్ట్ బి ఈక్వల్ టు ఇంటిగ్రల్ మల్టిపుల్స్ ఆఫ్ లాంబ్డా. ఇక్కడ కండిషన్ ఫర్ డార్క్ ఏంటన్నమాట అపరెంట్ పాత్ రిఫరెన్స్ మస్ట్ బి ఈక్వల్ టు ఇంటిగ్రల్ మల్టిపుల్స్ ఆఫ్ ద వేవ్ లెంగ్త్ అన్నమాట. సిమిలర్ ట్రీట్మెంట్ మనం ఇప్పుడు రిఫ్లెక్టెడ్ లైట్ చేసాం. ఇదే విధంగా సిమిలర్ ట్రీట్మెంట్ కెన్ బి ఎక్స్టెండెడ్ ఫర్ ఇంటర్ఫరెన్స్ డ్యూ టు ట్రాన్స్మిటెడ్ లైట్ ఇన్ థిన్ ఫిలిమ్స్.
ద ట్రాన్స్మిటెడ్ లైట్ డస్ నాట్ హ్యావ్ ఎనీ ఫేజ్ చేంజ్. ట్రాన్స్మిటెడ్ లైట్లో రిఫ్లెక్షన్ జరగదు కదా, ట్రాన్స్మిట్ అవుతుంది కదా, అక్కడ ఎలాంటి ఫేజ్ చేంజ్ ఉండదు కాబట్టి కండిషన్ ఫర్ బ్రైట్ ఏమవుద్ది, మన -λ/2 ఉండదు అక్కడ ఇంకా. అందుకని 2μt cos r = n λ కండిషన్ బ్రైట్ అవుద్ది. డార్క్ ఏమవుద్ది 2μt cos r = 2n-1 λ/2. అంటే మన ఇక్కడ ఇదిగోండి, ఇది ఎప్పుడు ఇది ఫేజ్ చేంజ్ వస్తే -λ, ఫేజ్ చేంజ్ ఉండదు కదా ట్రాన్స్మిటెడ్ లైట్ లో. అంటే మన పాత్ రిఫరెన్స్ అంతా 2μt cos r, డైరెక్ట్ గా 2μt cos r = n λ. ఇక్కడ 2μt cos r = ఎంత 2n-1 λ అవుతుంది అనమాట. ఇది ఓకేనా. థ్యాంక్ యూ.